హలో గైస్, ఈరోజు వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్. ఈరోజు మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ కోసం తెలుసుకుందాం. బీతో వచ్చింది బీతో కనుక సీతో వచ్చినప్పుడు సివి తెలుసుకుందాం. ఇది బీ సిరీస్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ అండ్ ప్రివెన్షన్ తెలుసుకుందాం. బ్యాక్టీరియల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంది, అది గట్ హెల్త్ని బాగా చేస్తుంది. మనకి ఎనిమీ బ్యాక్టీరియాస్ కూడాను మనకు ఇచ్చేసే మనకి శత్రువులైనటువంటి బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. మనల్ని హార్మ్ చేసేటటువంటి బ్యాక్టీరియా కోసం ఇప్పుడు తెలుసుకుందాం. హార్మ్ చేసే బ్యాక్టీరియా చాలా ఉన్నాయి. అందులో నేను ఒక 4-5 చెప్తాను. అదేంటంటే ట్యూబర్కులోసిస్, టీబీ అంటారు. ఇది హార్మ్ఫుల్లే. ఇది ఎఫెక్టెడ్ మెయిన్లీ ఫర్ లంగ్స్. ఇది లంగ్స్ ఊపిరితిత్తులకి అటాక్ అవుతుంది. ఇది దీనికి ఏంటంటే ప్రివెన్షన్ ఏంటంటే సిమ్టమ్స్ లాంగ్ కఫ్, దగ్గు. ఇప్పుడు రోజు దగ్గు ఉందనుకోండి, అలా రోజు దగ్గు ఉంటే అది టీబీ ఉన్నట్లు లెక్క. రోజు ఉంటే డాక్టర్ని వెళ్ళి పరీక్ష చేసుకోవాలి. తర్వాతన ఫీవరు, వెయిట్ లాస్ అయినా, వీక్నెస్గా అంటే నీరసంగా ఉన్న ఇలాంటి సిమ్టమ్స్ టీబీకి సిమ్టమ్స్ అనమాట. ఇటు ప్రివెన్షన్ ఏంటి? గుడ్ వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేషన్ అంటే మంచి గాలి, వెలుతురు, ఆక్సిజన్ వచ్చినటువంటి వెలుతురు మెయింటైన్ చేస్తుండాలి. తర్వాతన న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. మంచి విటమిన్లు, మినరల్ ఉన్నటువంటి మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాతన ఈ యొక్క స్మోకింగు ఇవి తగ్గించాలి. తర్వాత బీసీజీ వ్యాక్సిన్ టీబీ ఉన్నలు వేసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తర్వాత నేచురల్ రెమెడీస్ ఏంటి? ఇది టర్మరిక్ మిల్క్. అంటే పసుపు కలిపినటువంటి పాలు తాగితే దానివల్ల కొంచెం తగ్గొచ్చు. అంటే ఇవి నేచురల్లే, వీటి మీద డిపెండ్ అవ్వకండి. మెయిన్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి. తర్వాతన ఈ గార్లిక్, ఈ టర్మరిక్ మిల్క్, హోడల్ మిల్క్ అంటారు. తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటారన్నమాట. తీసుకుంటుంటే అలాంటి టీబీలు రావు. తర్వాతన స్టీమ్ ఇన్హలేషన్ అంటే మనకి ఈ యొక్క వేడి నీళ్ళు ఆవిరి పడడం అనమాట. తర్వాత రెండోది టైఫాయిడ్, అంటే అది టీబీ. టైఫాయిడ్ ఏంటంటే ఇది స్ప్రెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ మంచిది కాకపోయినా, వాటర్ మంచిది కాకపోయినా, ఎలాంటిలో వల్ల ఈ యొక్క టైఫాయిడ్ వస్తుంది. దీని సిమ్టమ్స్ ఏంటంటే హై ఫీవర్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, అంటే కడుపులో నొప్పి వస్తుంది, వీక్నెస్ ఉంటారు. తర్వాత డయేరియా అంటే విరోచనాలు వస్తుంటాయి, కాన్స్టిపేషన్. తర్వాత దీనికి ప్రివెన్షన్ ఏంటంటే ఈ యొక్క డ్రింకింగ్ మంచి క్లీన్ బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. అంటే మరగపెట్టిన నీళ్ళు తీసుకోవాలి, మంచి నీళ్ళు. తర్వాతన ఈ హ్యాండ్లు, చేతులు ఇవన్నీ మనం తినే ముందు వాష్ చేసుకోవాలి, సబ్బుతో వాష్ చేసుకోవాలి. ఈట్ హైజీన్ ఫుడ్. తర్వాత వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి. ఇవి నేచురల్ రెమెడీస్ ఏంటంటే ఓఆర్ఎస్ తీసుకోవాలి. ఎక్కువ ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కోకోనట్ వాటర్ తీసుకోవాలి. బనానాస్ తీసుకోవాలి. తర్వాతన రైస్. తర్వాతన జింజర్ టీ అంటే అల్లం టీ తాగాలి. దానిమ్మ జ్యూస్. తర్వాతన డ్రింక్ బాయిల్డ్ వాటర్ మెయిన్ అనమాట ఈ యొక్క టైఫాయిడ్ తగ్గడానికి. ప్యూర్ వాటర్ తాగాలి, మంచి వాటర్ తాగాలి. లేకపోతే ఇలాంటి టైఫాయిడ్లు ఇలాంటివన్నీ వస్తాయి, డయేరియాలు ఇలాంటివన్నీ అనమాట. కారణం ఏంటి? రావడానికి గల కారణం టైఫాయిడ్, కంటామినేటెడ్ ఫుడ్, తర్వాత పూర్ శానిటేషన్, తర్వాత కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. తర్వాత కలరా కూడా ఇదే సేమ్. ఇదేంటంటే ఇది బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనమాట. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. కలరా కూడా ఫీవరు ఇవన్నీ వస్తాయి. సిమ్టమ్స్ ఏంటంటే ఇది కూడా వాటర్ ప్రాబ్లం, డయేరియా అండ్ వామిటింగ్స్ వస్తుంటాయి. డీహైడ్రేషన్ అవుతుంటుంది. దీని తాలూకు సిమ్టమ్స్ డీహైడ్రేషన్ రావడము, వామిటింగ్స్ రావడము ఇలాంటివి అనమాట. మజిల్ క్రాంప్స్, నొప్పులు, మజిల్స్ అంటే కండరాల నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి.
దీనికి ప్రివెన్షన్ ఏంటంటే సేఫ్ డ్రింక్ వాటర్ మంచిది ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి, మరగపెట్టుకుని నీళ్ళు తాగాలి. తర్వాతన ప్రాపర్ ప్రాపర్ మంచి వాటర్ తాగాలి. తర్వాతన ఈ యొక్క ప్రాపర్ కుకింగ్ ఫుడ్ తీసుకోవాలి. నేచురల్ రెమెడీ ఏంటంటే ఓఆర్ఎస్, తర్వాత ఓఆర్ఎస్ తీసుకోవాలి. లేదంటే లెమన్ వాటరు, కోకోనట్ వాటరు, ఈ రైస్ వాటరు ఇవి పనిచేస్తాయి. తర్వాతన కొలరా అయిపోయింది కదా. 4వది ఈ యొక్క ఫుడ్ పాయిజన్ ఫుడ్ కూడా ఒకసారి మంచి కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటే విషం తయారయ్యి ఫుడ్ పాయిజన్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇది కాజ్డ్ బై ఈకోలీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది. దీని సిమ్టమ్స్ ఏంటి? వామిటింగ్స్ అంటే వాంతులు రావడము, డయేరియా, స్టమక్ పెయిన్, తర్వాత ఫీవరు ఇలాంటివన్నీ వస్తుంటాయి. తర్వాతన ప్రివెన్షన్ ఏంటంటే దీనికి ప్రివెన్షను ఫ్రెష్ కుక్డ్ ఫుడ్, ఫ్రెష్ వాటర్, మరగపెట్టిన నీళ్ళు ఇలాంటివి తాగుతుండాలన్నమాట. వాటర్, తర్వాతన వెజిటబుల్స్ ప్రాపర్లీ అన్నీ కడిగి ఇలాంటివి తినాలన్నమాట. తర్వాత అవాయిడ్ స్పాయిల్ ఫుడ్స్, అంటే ఈ ఫుడ్స్ స్పాయిల్ అయిపోయిన ఫుడ్, పాడైపోయిన ఆహారాలు ఇలాంటివి తీసుకోకూడదు. రిఫ్రిజరేషన్ అంటే ఫ్రిడ్జ్లో ఉంటున్న ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. తర్వాతన దీనికి నేచురల్ రెమెడీస్ ఏంటి? అల్లము, తర్వాతన కారడు అంటే పెరుగు, యోగర్టు ఇలాంటివి తీసుకోవాలి. తర్వాతన ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. 5వది ఇది న్యూమోనియా కూడాను ఎయిట్ వల్లనే వస్తుంది. న్యూమోనియా ఏంటంటే దీని సిమ్టమ్స్ అంటే ఫీవరు, కఫ్ అంటే జ్వరము, దగ్గు, బ్రీతింగ్ అంటే మన ఊపిరి తీసుకోవడం డిఫికల్టీగా ఉండటము, తర్వాత చెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట న్యూమోనియా వల్ల. డాక్టర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. దీనికి ప్రివెన్షన్ ఏంటంటే ఇవి రాకుండా ఉండటానికి వ్యాక్సినేషన్ వేసుకోవాలి. తర్వాత కీప్ బాడీ వార్మ్గా ఉంచుకోవాలి, బాడీని వార్మ్గా ఉంచుకోవాలి. తర్వాతన గుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత నేచురల్ రెమెడీస్ ఏంటి? ఈ స్టెమ్ ఇన్హలేషన్ అంటే వేడి నీళ్ళతో ఆవిరి పట్టాలి. తర్వాతన జింజరు, టర్మరిక్ అంటే పసుపు కలిపిన పాలు, పసుపు కలిపిన వాటర్ కానీ, జింజరు ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఇలాంటివి తీసుకుంటే ఈ యొక్క బ్యాక్టీరియల్ డిసీజెస్ రావు. మెయిన్ బ్యాక్టీరియల్ డిసీజెస్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క ఫుడ్ పాయిజను, అంటే వాటర్ మంచిది తీసుకోవాలి. తర్వాతన ఈ యొక్క మన తాలూకా సర్కమ్స్టెన్సెస్ దీనిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తర్వాత వాటర్ శుభ్రంగా ఉండాలి, ఫుడ్ శుభ్రంగా ఉండాలి. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తే ఇలాంటి డిసీజెస్ రావు. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ బలగా వీకెండ్ వీడియోస్ అనేవి ప్రతి ఆదివారం నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.